ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతానికి ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితుల కారణంగా కువైట్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే కువైట్ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎవరికైనా సరే ఇబ్బందులు ఉంటాయా, వాటిలో ఏదైనా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుందా అనేసి చాలామందికి సందేహం అయితే ఉంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే కనుక ఇప్పటికైతే కనుక ప్రాబ్లం లేదండి. యథావిధిగా మనం వెళ్ళడానికి కానీ రావడానికి అవకాశం అయితే ఉంది. ఫ్లైట్ షెడ్యూల్స్లో కూడా ఎలాంటి మార్పు అయితే లేదు. కానీ ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇలాగ కొనసాగినట్లయితే తప్పనిసరిగా ఇది ప్రభావం చూపించేటువంటి అవకాశం అయితే ఉంది గల్ఫ్ కంట్రీస్లో. ముఖ్యంగా ఈ ఫ్లైట్ షెడ్యూల్స్ చేంజ్ చేయొచ్చు. అలాగే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య ఈ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పుడు వస్తు రవాణాలో చాలా ఇబ్బందులు అయితే ఏర్పడతాయి. అలాగే ఫ్లైట్స్ వెళ్ళడానికి రూట్లు కూడా చేంజ్ చేస్తారు. సో ఈ వస్తు రవాణాలో ఇబ్బందులు ఏర్పడినప్పుడు ట్రాన్స్పోర్ట్కి అయ్యేటువంటి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ ఖర్చు ఎక్కువైనప్పుడు మనకు లభించే వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువుల ధరలు కూడా పెరిగిపోతాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇక్కడితోటి సర్దుమణిగితే బాగుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఇవి ఇలాగ కొనసాగితే భవిష్యత్తులో మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఏర్పడడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం మనం వీడియో పెట్టే సమయానికైతే మాత్రం ఎలాంటి సమస్య లేదండి. కువైట్కి వెళ్ళొచ్చు, కువైట్కి రావచ్చు. విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ కొద్దిగా సైడ్ ఉంటుంది. కువైట్ నుంచి డైరెక్ట్గా ఇండియాకి రావడానికి దుబాయ్ మీదుగా ఫ్లైట్స్ అయితే ఉంటాయి. సో రూట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇరాన్ మీదకి అయితే ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్తున్నటువంటి ఫ్లైట్స్ అన్నీ కూడా మీకు నేను డిస్ప్లే అయితే ఇస్తున్నాను చూడండి. ప్రస్తుతానికి రాడార్ 24కి సంబంధించినటువంటి మ్యాప్ అది చూడండి. ఫ్లైట్స్ అన్ని ఇక్కడ షెడ్యూల్స్ చేంజ్ చేయండి. అంటే రూట్లు అయితే చేంజ్ చేయండి. షెడ్యూల్స్ కాదు, ఓన్లీ కేవలం రూట్లు మాత్రమే చేంజ్ చేయండి. అంటే ఇరాన్ మీదుగా కాకుండా ఇరాన్కి తప్పించి అటు ఇటు వెళ్ళడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఇప్పుడు ఫ్లైట్స్ అన్ని కూడా దుబాయ్ కువైట్ మీదుగానే ఇటువైపుగా వెళ్తూ ఉన్నాయి. సో అలాంటి పరిస్థితులు అయితే ఉంటాయి తప్ప పూర్తిగా విమాన సర్వీసులు ఆగిపోవడం అయితే లేదు ప్రస్తుతానికి. కానీ భవిష్యత్తులో మాత్రం ఇదిలాగా కొనసాగితే చెప్పలేం. ఎందుకంటే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు ఆ దేశాన్ని కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయి, ఈ దేశాన్ని కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయి. సో అలాంటప్పుడు కొద్దిగా పరిస్థితులు చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే అది ఎప్పుడు ఏంటి అనేది మనం చెప్పలేం. కానీ నేను కోరుకునేది అయితే మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇక్కడితోటి సర్దుమణగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కూడా దీనిపైన ప్రస్తుతానికి ఇప్పటి నుంచే కసరత్తు అయితే చేస్తుంది. సో మనకు లభించిన నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో లోటు లేకుండా ఉండడం కోసం ఇప్పటి నుంచే స్టాక్ అయితే ఉంచుకోవడం జరుగుతుంది. అలాగే ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా ప్రస్తుతానికి కువైట్లో అలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. యథావిధిగా సర్వీసులు అయితే అందిస్తున్నారు, సేవలు అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి కువైట్లో ఉన్న వాళ్ళు ప్రస్తుతానికి అయితే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరూ సేఫ్గానే ఉన్నారు. అలాగే సర్వీసులు కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకు లభించే వస్తువులు కూడా అన్నీ యథావిధిగా లభిస్తూ ఉన్నాయి. సో విమాన షెడ్యూల్స్లో కూడా మార్పులు లేవు. కానీ భవిష్యత్తులో ఏదైనా జరిగితే కనుక, మార్పులు ఏదైనా ఉంటే కనుక నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను. కాబట్టి ఎవరైతే ప్రస్తుతానికి టెన్షన్ పడుతున్నారో, అయ్యో అక్కడ యుద్ధం జరుగుతుంది, మనం వెళ్ళలేమా, మనం రాలేమా అని చెప్పేసి వాళ్ళు ఎవరికైనా టెన్షన్ పడకండి. ఇప్పటికైతే మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ లేవు.